WBCN న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు ఉత్తరపాలెంలో తెల్లవారుజామున కోడి పందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా 42 మంది పందెం రాళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 3,01,000 నగదు, 10 కార్లు, 7 బైకులు, 4 కోళ్లు, 4 కత్తులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ కట్టా వెంకటరామన్ తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించలేదని హెచ్చరించారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ కోడేరు గ్రామం ఉత్తరపాలెం హ్యామ్లెట్లో జరిగినటువంటి రైడ్లో సుమారుగా 42 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 3,01,000 రూపాయలు స్వాధీనం చేసుకుని, అదేవిధంగా 4 పుంజులు, ఒక 4 కత్తులు, అదేవిధంగా వారి దగ్గర నుంచి 10 కార్లు, ఒక 7 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయబడింది. అదేవిధంగా ఎవరెవరు దీనికి వెనకాల ఎవరున్నారు ఏంటనేది ఆర్గనైజర్స్ వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయబడుతుంది. సో ఈ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పాల్కొల్ రూరల్ సర్కిల్, పాల్కొల్ టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు, అదేవిధంగా పెనుగొండ సిఐ గారు, అదేవిధంగా పెనుగొండ సర్కిల్ ఎస్ఐస్ మేమందరూ కూడా ఈ దాడిలో పాల్గొనడం జరిగింది. సో ఇటువంటి ఏదైనా సరే దీని నిమిత్తం ఏదైనా గ్యాంబ్లింగ్ కానీ, కోడి పందాలు కానీ అటువంటి సమాచారం ఉంటే కనుక ఇమీడియట్గా తక్షణమే స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈ మీడియా మూలకంగా తెలియజేస్తాం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో కల్లును మినహాయించి మద్యాన్ని నిషేధించి 10 లక్షల కల్లుగీత కుటుంబాలను ఆదుకున్నట్లుగా కూటమి ప్రభుత్వం కల్లును మినహాయించి 4 లక్షల కల్లుగీత కుటుంబాలకు ఉపాధి పెంచాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యూటీఎఫ్ కార్యాలయంలో ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం వాకా రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కామన మునిస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొక్క చంటి, బత్తె నాగేశ్వరరావు, చెమ్మ అప్పారావు, దుబ్బ కోటేశ్వరరావు, కాగిత రాధాకృష్ణ, నడికెట్ల నోకరాజు, చెమ్మ దేవుడు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మన్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు భీమవరం పట్టణం సుందరయ్య భవన్లో ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం సమావేశం జరుగుతుంది. ప్రధానమైనటువంటి అంశం ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం కల్లు పాలసీ ప్రకటించడమే కాదు, ఆటి వనాలు అభివృద్ధి కోసం కూడా భూమి ఇవ్వడం కానీ, నిధులు ఇవ్వడం కానీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్స్రే చేసా కూడా నిధులు కేటాయిస్తున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వరకు మద్య నిషేధం, కల్లును మినహాయించి మద్య నిషేధం విధించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కల్లుగీత సంఘం ఈ ప్రభుత్వం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోను, ఎక్సైజ్ మంత్రి గారి నియోజకవర్గంలో కూడా అక్రమ మద్యం, కల్తీ మద్యం బెల్ట్ షాపుల ద్వారా డోర్ డెలివరీలు చేస్తూ పరవడ దొక్కుతూ ఉన్నాయి, వరదలాగా ప్రవహిస్తూ ఉన్నారు. దీనివల్ల కళ్ళు అమ్మకాలు లేక గీత కార్మిక కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. ఎక్స్రేషియోలు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి కూడా ఎక్స్రేషియో ఇవ్వట్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఇస్తున్న ఎక్స్రేషియోని అన్యాయంగా రద్దు చేశాడు. అంటే 12 సంవత్సరాలుగా శక్తి మించి పడి పిట్టలా రాజు చనిపోతున్న వాడు కూడా మానవత్వంతో ఆలోచించి ఎక్స్రేస్ ఇవ్వట్లేదు, ఇవ్వలేని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన 2 సంవత్సరాలు పూర్తయింది. కొత్తగా గీత కార్మికులు ఎవరికి కూడా ఒక్క పింఛన్ ఇవ్వలేదు. వెంటనే పింఛన్ ఇవ్వాలి, ఆదరణ పథకం అని చెప్పేసి పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆదరణ పథకం అదలేకుండా పోతూ ఉంది. వెంటనే ప్రారంభించి కల్లుగీత కార్మికులకు కావలసిన పరికరాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెట్ల మించి పడి చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాలకు 30,000, గాయాలైన వారికి వైద్య ఖర్చులకు 25,000 రూపాయలు ఇవ్వాలి. ప్రమాదాలు మేము తగ్గించేందుకు తెలంగాణలో ఇస్తున్నట్లుగా సేఫ్టీ మోకులు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చి కల్లుగీత గారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ములకలపల్లి, ఇబ్రహీంపట్నం,
రాజమండ్రి, అమలాపురం, పరవాడ ప్రాంతాల్లో స్పిరిట్తో తయారు చేసిన కల్తీ మద్యం యంత్రాలు దొరికాయి. వాళ్ళ మీద ఇంతవరకు సిబిఐతో విచారణ చేయించలేదు. ఎక్కడైతే అక్రమ మద్యం కేంద్రం మీద దాడులు చేశారో వాటన్నింటిపైన సిబిఐ ద్వారా విచారణ చేపట్టాలని చెప్పిందని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కలుగుతారు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. జుత్తుగా నరసింహమూర్తి ప్రధాన కార్యదర్శి. తమిళనాడు పుదుచ్చేరి బోట్ల అక్రమ వేట సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరు టౌన్ హాల్లో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన 122 గ్రామాల మత్స్యకారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. తొలుత మత్స్యశాఖ జేడీ డాక్టర్ శాంతి అజెండాలోని అంశాలు వివరించారు. అనంతరం PMMSY పథకం కింద 1.20 కోట్లతో 4 హైస్పీడ్ బోట్ల కొనుగోలు, లబ్ధిదారుల ఎంపిక, బోట్ల రకం ఎంపిక, నిర్వహణ, మరమ్మతులపై చర్చ జరిగింది. ఇక్కడే 22 కిలోమీటర్స్ లోపల అంటే రాష్ట్ర సరిహద్దులో మన తమిళనాడు నుంచి తర్వాత పాండిచేరి నుంచి రెగ్యులర్గా బోట్స్ వస్తున్నాయి. ఆ బోట్స్ రావడం వల్ల ఇక్కడే ఉన్న మత్స్య సంపదని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. లోకల్గా ఉన్న ఫిషర్మెన్ కొంచెం బాధపడుతున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా మన ప్రాంతంని పెట్రోలింగ్ చేయాలి, అక్కడి నుంచి వచ్చిన బోట్స్ని ఎలా ఆపాలి, దీని మీద ఒక సలహా సూచన తర్వాత వాళ్ళ అభిప్రాయం సేకరించడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. 4 జిల్లాల నుంచి ప్రతి గ్రామం నుంచి 164 గ్రామం ఉంటే 164 గ్రామం నుంచి చాలా ఎక్కువ నంబర్లో ఈరోజు ఫిషర్మెన్ ఇక్కడ రావడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ మాట్లాడారు. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మేము ఒక డెసిజన్కి తీసుకొని రావడం జరిగింది. వచ్చిన 15 జూన్ నుంచి ఈ ప్రాంతంలో 4 బోట్స్తో ఫిషింగ్ బోట్స్తో పెట్రోలింగ్ చేయడం కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ గవర్నమెంట్ వెంటనే స్పందించేసి తిరుపతికి ఒక బోట్, నెల్లూరు జిల్లాకి 2 బోట్, తర్వాత బాపట్లకి ఒక బోట్ శాంక్షన్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాకి బోట్ శాంక్షన్ అవ్వలేదు. ఈరోజు అక్కడే ఉన్న మత్స్యకారు విజ్ఞప్తి పెడితే నేను ఈరోజే ప్రకాశం జిల్లాకి కూడా ఇంకోటి బోట్ శాంక్షన్ చేయండి అనేది రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ 4 బోట్స్ ఎలా నడపాలి, ఈ బోట్స్ ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళు చాలా డీటెయిల్గా మాకు చెప్పడం జరిగింది. స్పెసిఫికేషన్కి వస్తే అందరూ ఫిషర్మెన్ ఏం చెప్పారంటే ఈ బోట్ స్టీల్ బోటే ఉండాలి, దీనికి ఇంజన్ హార్స్ పవర్ 650 ఉండాలి, తర్వాత ఈ బోట్స్ ఓన్లీ పెట్రోలింగ్కే వాడాలి. ఈ 3 అంశాల మీద అందరూ యునానిమస్గా వాళ్ళ అభిప్రాయం ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ బోట్ మీద దీనికి మంత్ బై మంత్ ఎలా ఖర్చు పెట్టాలి అనేది కూడా దీని మీద డిస్కషన్ జరిగింది. దీనికి గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది, అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకి నెలకి ఎంత ఖర్చు ఉంటుంది దీనికి కూడా ఒక అంచనా తయారు చేయడం జరిగింది. ఈ అంచనా గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. దీంతో పాటు ఇది ఓన్లీ గవర్నమెంట్ కాకుండా ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి కూడా భాగస్వామ్యం ఉండాలి. వీళ్ళ నుంచి కూడా కొంతమంది ఈ బోట్కి రెగ్యులర్ మా గస్తీలో పాల్గొంటే బాగుంటుంది, అది కూడా డిస్కషన్ జరిగింది. సో ఇంకోటి డిసిజన్ మనం ఏం తీసుకున్నామంటే ఈ బోట్స్ మీద రాబోయే రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత మరీన్ పోలీస్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఫిషరీస్ డిపార్ట్మెంట్, సో గవర్నమెంట్ తరఫున ఈ 4 డిపార్ట్మెంట్ నుంచి మనిషి ఉంటారు. దీంతో పాటు కొంతమంది లోకల్ ఫిషర్మెన్ని కూడా దీంట్లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటి మీద ఈరోజు చాలా చక్కగా డిస్కషన్ జరిగింది. దీంతో పాటు వాళ్ళు ఇంకోటి విజ్ఞప్తి ఏం పెట్టారంటే గతంలో మరీన్ పోలీస్ దగ్గర చాలా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ నాయకులకు రాయలసీమపై ప్రేమ ఉన్నట్టు మరోసారి రాజకీయం చేయాలని చూస్తున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి పయ్యావుల కేశవ్.
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నాయకులు గంజి చిరంజీవి, శ్రీశైల ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రేఖా గౌడ్. 20 టీఎంసీలు ఒక లెక్క అని మాట్లాడడం చంద్రబాబుకు వ్యవసాయం అంటే ఎంత చిన్న చూపో అర్థమవుతుంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇందులో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.